హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు సక్సెస్ ఎప్పుడు కూడా ఈ 6 థింగ్స్ని డిమాండ్ చేస్తాయంట. మీలో కనుక ఈ 6 థింగ్స్ కనుక ఉన్నాయంటే మీరు కూడా లైఫ్లో విజయం సాధిస్తారు. ఐదర్ ఎంటర్ప్రీనర్ అవుతారు లేదా సెలబ్రిటీ అవుతారు, గొప్ప సెలబ్రిటీ అవుతారు. ఈ 6 థింగ్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా మీరు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ చూడగలుగుతారు అంటారు ఎలాన్ మస్క్. సో అతను ఫాలో అయిన ఆ 6 రూల్స్ ఏంటి, ఆ 6 థింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే స్టెప్ 1 వచ్చేసి హార్డ్ వర్క్. ఎలాన్ మస్క్ వర్క్ ఎథిక్స్కి ప్రత్యక్ష ఉదాహరణ. ఎలాన్ మస్క్ తన కెరీర్ మొత్తంలో రోజుకు 18 గంటల నుంచి 20 గంటల వరకు కష్టపడేవాడు. పేపాల్ ప్రారంభించినప్పుడు రోజుకి 20 గంటలు పనిచేసేవాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ ఇవి 2 ప్యారలల్ గా నడిపిస్తున్నప్పుడు ఆఫీస్లోనే నిద్రపోయేవాడంట. స్పేస్ ఎక్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఫ్లోర్ వదిలి ఎక్కడికి పోయేటోడు కాదంట. ఎలాన్ మస్క్ చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు రోజుకి 8 గంటలే కష్టపడతా, 10 గంటలే కష్టపడతా అంటే లైఫ్లో సక్సెస్ చూడలేవు. ఒక్కొక్కసారి హార్డ్ వర్క్ అది 10 గంటలకు పోద్ది, 12 గంటలకు పోద్ది, 15 గంటలకు కూడా పోద్ది. నీ ఓన్ బిజినెస్, నీ కెరీర్లో నువ్వు ఓన్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు టైం చూడకుండా నీ గోల్ మీద ప్రాపర్గా టైం పెట్టి హార్డ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పేసి ఎలాన్ మస్క్ చెప్తున్నాడు అనమాట. సో రూల్ నెంబర్ 2 వచ్చేసి సాక్రిఫై. నువ్వు నీ విజన్ కోసం, నీ గోల్ కోసం కొన్ని సాక్రిఫై చేయాలి అంటాడు ఎలాన్ మస్క్. అది చేసి చూపించాడు. ఇప్పుడు నువ్వు లగ్జరీ కోసం ఉంటే ఫ్యూచర్లో నువ్వు అనుకున్న విజన్ చూడలేము అంటాడు. ఇప్పుడు లగ్జరీ కంఫర్ట్లోకి అలవాటు పడితే నీ విజన్ ఏదైతుందో దాన్ని నువ్వు చూడలేవు. ఎగ్జాంపుల్కి ఎలాన్ మస్క్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉండేవాడు. తన గోల్ మీద, తన విజన్ మీద పనిచేస్తూ ఉండేవాడు. స్టార్టింగ్లో తను యుఎస్ వచ్చినప్పుడు చాలా పేదరికంలో గడిపాడు. సో అంత పేదరికంలో గడిపినప్పుడు డబ్బులు వచ్చాయి. ఓకే, పేపాల్ అమ్మేసినప్పుడు, ఇంకొన్ని బిజినెస్లు చేసినప్పుడు డబ్బులు వచ్చాయి. బట్ నెక్స్ట్ బిజినెస్లలో ఇవన్నీ పెట్టుబడిగా పెట్టేవాడు. స్పేస్ ఎక్స్లో, టెస్లాలో లాస్ వచ్చినప్పుడైతే మొత్తం చివరి రూపాయి వరకు కూడా పెట్టుబడి పెట్టాడు. అంటే ఒకనొక స్టేజ్లో తను మళ్ళీ యుఎస్ వచ్చినప్పుడు చేతిలో ఏం లేకుండా ఎలా ఉన్నాడో సేమ్ మళ్ళీ అదే పొజిషన్ కూడా వచ్చాడు. ఇక్కడ కొన్ని ముఖ్యంగా ఫ్యూచర్ కోసం, తన విజన్ కోసం చేతిలో రూపాయి లేకుండా మొత్తం పెట్టేసేంత సాక్రిఫై చేశాడు. పిల్లలకి, ఫ్యామిలీకి కేటాయించే టైం కూడా తగ్గించేశాడు. పర్సనల్గా, ఫైనాన్షియల్గా చాలా సాక్రిఫై చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన టైం కూడా తగ్గించాడు. ఓన్లీ డ్యూటీ మీదనే, తన విజన్ మీదనే తన ఫోకస్ ఉండేది. చిన్న పార్టీలకు వెళ్ళిపోవడం, చిన్న ఫంక్షన్లకు వెళ్ళిపోవడం, ఓకే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని టెన్షన్ పడడం, ఇవన్నీ కూడా మన విజయాన్ని, మన సక్సెస్ని ఆపేస్తాయి. ఇక్కడ ఎలాన్ మస్క్ అంటే మొత్తం రిస్క్ చేశాడు. ఎందుకు చేశాడంటే తన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఖచ్చితంగా నిలబడుద్ది. ఇది మొత్తం ఒక జనరేషన్ మార్చుద్దని తను నమ్మాడు కాబట్టి పెడుతూ వెళ్ళాడు. సో నీ బిజినెస్ సొసైటీకి ఎంతవరకు నీడు, నువ్వు పెడుతున్న పెట్టుబడి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నీ స్టార్టప్ లేకపోతే నీ బిజినెస్, దీనికి ఎన్ని రోజులు నువ్వు కంఫర్ట్ సాక్రిఫై చేస్తే నీకు ఆ రిజల్ట్ వస్తుంది, కొంచెం ఫ్యామిలీ టైం ఎంత తగ్గిస్తే నీకు ఆ రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు కంఫర్ట్ నుంచి బయటకు వచ్చేసి ఫ్యూచర్ గురించి, నీ ఫ్యూచర్ విజన్ గురించి ఆలోచించినప్పుడు నువ్వు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అవుతావు, లేదా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతావు, ఒక ఎంటర్ప్రినర్ అవుతావు అని ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. థర్డ్ రూల్ వచ్చేసి స్ట్రగులింగ్. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ లాగా, లేదా ఒక సెలబ్రిటీగా, ఒక ఎంటర్ప్రినర్గా నువ్వు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో స్ట్రగుల్స్ వస్తాయి. ఈ స్ట్రగుల్స్ని నీ బిజినెస్కి ఒక షీల్డ్ లాగా వాడుకోవాలి. వాటికి భయపడి పారిపోవద్దు అంటాడు ఎలాన్ మస్క్. తను టెస్లా ఎలక్ట్రిక్ కార్ మొదలేసినప్పుడు జనాలందరూ నవ్వారు, ఇది వర్కౌట్ అయ్యేది కాదు అన్నాడు. డ్రైవర్లెస్ కార్ వచ్చినప్పుడు ఈ రోడ్స్లో అంత ఈజీగా సక్సెస్ అవ్వదన్నారు. ఇది వర్కౌట్ అవ్వడానికి చాలా టైం పట్టింది, చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. ఈలోపు స్పేస్ ఎక్స్లో ప్రైవేట్గా రాకెట్స్ని ల్యాండ్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయి. మన ఫ్రెండ్ అయితే ఒకతను ఇది పర్సనల్గా ప్రైవేటు క్యాండిడేట్ హ్యాండిల్ చేయలేరు అని చెప్పేసి ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన చాలా స్టోరీస్ని ఒక వీడియోలో చేసి పంపించారంట. తను కూడా స్టార్టింగ్లో 3-4 రాకెట్స్ ఫెయిల్ అయిపోయినాయి, డబ్బు చాలా లాస్ అయిపోయింది. అయినా సరే
ఈ ఫెయిల్యూర్స్ నుంచి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ అదే తన నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు. దాన్ని ఆ ప్రాసెస్ చేస్తూ ఇప్పుడు ప్రైవేట్గా రాకెట్స్ లాంచ్ చేయగలిగే పొజిషన్కి ఎదిగాడు. సో ఈ మధ్యకాలంలోనే ఇన్వెస్టర్స్ పెద్దగా నమ్మకం చూపేలా, చాలా మంది డబ్బు పెట్టడానికి రాలా. ఓకే, సో ఒకనొక స్టేజ్లో యాపిల్ ఫౌండర్ జెఫ్ బిజోస్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం అడగడానికి వెళ్ళాడు. బట్ అక్కడ కూడా రిజెక్షన్స్ వచ్చాయి. ఒక పక్క మీడియా క్రిటిసిజం, ఇదంతా జరిగే పని అని. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు చూడలే కదా, కొత్త ప్రయత్నం కాబట్టి ఎవరు నమ్మరు. మీడియా వాళ్ళకి కూడా ఏదో ఒక స్టోరీ కావాలి కదా. ఓకే, ఇది ఫెయిల్యూర్ పర్సన్, ఇన్ని ఫెయిల్ అయినాయి, నాసా మాత్రమే చేయగలుగుతుంది, లేకపోతే పలానా రష్యన్ గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులు చేయలేరు. ఇలానే క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నోర్లు మూపించాడు. సో ఫెయిల్యూర్స్ని తన బిజినెస్కి ఒక షీల్డ్ లాగా తయారు చేసుకున్నాడు. ఇది మన బిజినెస్లో కూడా, మన పర్సనల్ గ్రోత్లో కూడా, మన లైఫ్లో కూడా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ ఫెయిల్యూర్కి అక్కడే ఆగిపోవద్దు. ఎందుకు ఫెయిల్ అయ్యాము, నెక్స్ట్ ఏం కరెక్షన్ చేసుకోవాలి, నేను ఇంకేం మాడిఫై చేసుకుంటే ఫెయిల్ అవ్వకుండా ఉంటాను, ఎలా అయితే సక్సెస్ అవుతాను అని ఎప్పుడైతే మన థింకింగ్ని ఇంకొంచెం పాజిటివ్ వైపు తీసుకెళ్తామో అప్పుడు రిజల్ట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. ఎలన్ మస్క్ చెప్పిన 4th రూల్ వచ్చేసి ఫెయిత్, గుడ్డి నమ్మకం. ఎంత నమ్మకం అంటే ఎలక్ట్రిక్ కార్ బిల్డ్ చేయడం కష్టం అన్నప్పుడు కూడా, లేదు ఇది వర్కౌట్ అవుద్ది, పలానా బ్యాటరీతో వర్కౌట్ అవుద్ది, ఇప్పుడు ఉన్న బ్యాటరీస్ ఏంటి, దీని లైఫ్ టైం ఎంత వస్తుంది, నేను ఏ మెటీరియల్తో చేస్తే బ్యాటరీ ఇంకెక్కువ టైం వస్తుంది, ఏ మెటీరియల్ చూస్తే ఇమీడియట్గా నేను రీఛార్జ్ టక్కున చేయగలుగుతాను, ఏది ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ టైం ఉంటుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసి ఇంపాసిబుల్ అని అందరూ అంటున్న ఆ ఎలక్ట్రిక్ కార్ని పాసిబుల్ చేసి చూపించాడు. అది అతని నమ్మకం. తనను నమ్మాడు, తన ఐడియాని నమ్మాడు. ప్రైవేట్ వ్యక్తులు రాకెట్ లాంచ్ చేయలేరు, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆ టెక్నాలజీ బయట ఉండదు అంటే ప్రైవేట్ రాకెట్స్ని బయటికి పంపించగలిగాడు. ఇంటర్నెట్ కోసం తన ఓన్ శాటిలైట్స్నే ఇప్పుడు ప్రపంచం అంతా లాంచ్ చేసి చూపించాడు. నమ్మకం, ఇది జరుగుద్ది అని నమ్మాడు. తన రూల్ని ఎలా జరుగుద్దో తను కొన్ని రూల్స్ రాసుకున్నాడు, కొన్ని రీసెర్చ్లు చేశాడు, ఆ రీసెర్చ్ ప్రకారమే వెళ్ళాడు. సేమ్ అలానే మార్స్లో కాలనీలు కడతాము అనే తను నమ్ముతున్నాడు. అది ఎలా జరుగుద్ది ఏంటి అని తన దగ్గర కొన్ని థీరీస్ ఉన్నాయి. ఖచ్చితంగా అది వర్కౌట్ అవుద్ది అంటున్నాడు. ఇంకా సోలార్ సిటీ, హైపర్ లూప్ అంటే స్పేస్కి వెళ్ళడానికి ఒక లూప్, ఒక రోడ్డు లాగా ఒక లూప్ ఉంటుంది, ఇది మనం చేయొచ్చు, నేను చేసి చూపిస్తానని చెప్పేసి ఇంకా ఫెయిత్ ఉంది, ఆయనకు నమ్మకం ఉంది. తను అనుకున్న కొన్ని పాయింట్స్ మీద విపరీతంగా నమ్ముతాడు. ఈలోపు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా డిస్ట్రాక్ట్ అవ్వడు. మంచి ఏంటో చెడు ఏంటో అతను చెప్తున్న దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి, ఇంపాసిబిలిటీస్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, ఇలా చేస్తే తప్పవుద్ది కాబట్టి ఇలా చేద్దాం అని ఆలోచిస్తాడు. అంతే తప్పితే ఇది జరగదు అన్న దాన్ని తను ఎవరిని పట్టించుకోలేదు. సేమ్ అట్లానే మీరు కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, లేదా ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదా ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. ఇది నీకు వర్కౌట్ అవ్వదు, నీకు మాట్లాడడం రాదు, నీకు చెప్పడం రాదు, నీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, 100 రీజన్స్ వస్తాయి. నీ ప్రొడక్ట్ కరెక్టా, నీ బిజినెస్ మోడల్ కరెక్టా, నీ స్టార్ట్అప్ కరెక్టేనా, దీనికి పొటెన్షియాలిటీ ఉందా, ఫెయిత్, నమ్మకంతో వెళ్ళిపో. నీ ప్లాన్ మీద నమ్మకంతో వెళ్ళిపో. మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులు రీసెర్చ్ చేయి. సో దీంట్లో ఏ మార్పులు చేసుకుంటే వర్కౌట్ అవుద్దో వర్కౌట్ చేయి. అంతే తప్ప నువ్వు నమ్మకం ఎప్పుడైతే వదిలేస్తావో నీ కెరీర్ ఆగిపోయినట్టే, కంఫర్ట్ జోన్లోకి వచ్చేసినట్టే. నువ్వు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకొని ఒక స్టార్టప్ లేకపోతే ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీకు గనక నమ్మకం పోయింది అంటే అది అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయినట్టు. సో గుడ్డిగా నమ్మి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నువ్వు నమ్మిన దానికి కట్టుబడి ముందుకు వెళ్ళాలి అంటాడు ఎలన్ మస్క్. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. 5th రూల్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలన్ మస్క్ చెప్పిన 5th రూల్ వచ్చేసి పేషెన్స్. నీ విజన్ మీద, నీ ప్లాన్ మీద, నీ ప్రొడక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు, నీకు నమ్మకం ఉన్నప్పుడు పేషెన్స్గా వెయిట్ చేయాలి. టెస్లాలో ప్రాపర్ రిజల్ట్ లాభాలు రావడానికి 10 years పట్టింది. స్పేస్ ఎక్స్లో దాదాపుగా 7 to
12 ఇయర్స్ పట్టింది లాభాలు చూడడానికి. సోలార్ సిటీ హైపర్ లూప్ లో ఇప్పటికి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఫలానా టైంకి రిజల్ట్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాడు. సో ఒక బిజినెస్ మ్యాన్ కి ఓపిక చాలా ఇంపార్టెంట్. ఒక ఎంటర్ప్రీనర్ కి ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు ఎలాన్ మస్క్. కొన్ని బిజినెస్లు బ్రేక్ ఈవెన్ రావడానికి 3 ఇయర్స్ పడుతుంది. కొన్ని బిజినెస్లు బ్రేక్ ఈవెన్ రావడానికి 5 ఇయర్స్ పడుతుంది. బట్ నీ ప్రొడక్ట్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నీ సర్వీస్ ఏంటి, నీ సర్వీస్ సొసైటీకి ఎంత నీడ్ ఉంది. సో ఎప్పటి వరకు బ్రేక్ ఈవెన్ వస్తుంది, ఓపిక పట్టాలి. రాత్రి లక్షాధికారి కాలేవు, కోటీశ్వర్లు కాలేవు, ఎంటర్ప్రీనర్ కాలేవు. సో మొట్టమొదటి లక్షణం పేషెన్స్ ఉండాలి అంటాడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ చెప్పిన లాస్ట్ 6th సక్సెస్ ఫార్ములా, 6th రూల్ ఏంటంటే ప్యాషన్. నీ బిజినెస్ డబ్బులు సంపాదించడానికి, మనీ ఎర్నింగ్ కోసం ఉండకూడదు. ఓకేనా? నీకు దాని మీద ప్యాషన్ ఉండాలి. నీ ప్యాషనే ఆటోమేటిక్గా డబ్బు తీసుకొస్తుంది. నువ్వు ప్యాషన్ మీద పనిచేయి, నీ మిషన్ మీద పనిచేయి, డబ్బు ఆటోమేటిక్గా లింక్ అయి వస్తుంది. నువ్వు కేవలం డబ్బు మీద పనిచేస్తే నీ మిషన్ పక్కదారి పట్టుద్ది అంటాడు ఎలాన్ మస్క్. తను సస్టైనబుల్ ఎనర్జీ మీద ఏదైనా వర్కౌట్ చేయాలని ట్రై చేశాడు. సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ బ్యాటరీస్. ఎలక్ట్రిక్ కార్ మీద ప్యాషన్గా పనిచేయడం వల్ల ఆటోమేటిక్గా కొత్త ఐడియాస్ వచ్చాయి. బ్యాటరీస్ని కొత్తగా ఎలా తయారు చేయాలి, దాంట్లో లీథియం వాడాలన్నా ఇంకోటి వాడాలన్నా క్లారిటీ వచ్చింది. సో లీథియం రిసోర్స్ ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ దాంట్లో నుంచి ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలి. ఒక ప్యాషన్ వల్ల దీని కనిపెట్టిన ఫార్ములా ఒక సస్టైనబుల్ ఎనర్జీకే ఒక దిక్సూచి అయిపోయింది. అన్ని కంట్రీస్ కూడా సేమ్ దాని మీద పనిచేయడం స్టార్ట్ అయింది. దాని నుంచి ఎలాన్ మస్క్ కూడా డబ్బు రావడం స్టార్ట్ అయింది. సో కేవలం డబ్బు కోసం ట్రై చేయాలి, ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేశాడు, డబ్బు దానంతటది వచ్చింది. ఇది ప్యాషన్. హ్యూమన్ ఏఐ మెర్జీ గురించి ఎక్కువగా మాట్లాడతాడు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యూమన్ని కనుక మనం లింక్ చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా తను మనీ ఇన్వెస్ట్ చేశాడు. ఏఐలో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కూడా ఇంకా. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తన స్పేస్ ఎక్స్లో అవ్వచ్చు, టెస్లా మేకింగ్లో అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ మైండ్, ఈ రెండును మిక్స్ చేస్తూ ప్రొడక్టివిటీ ఇంకా పెంచగలుగుతున్నాడు. ఓకే, ఇది ప్యాషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ పని పెట్టాడు. ఒకప్పుడు 100-200 కార్లు తయారు చేయగలిగేది ఇప్పుడు 500-600 దాకా వెళ్ళగలుగుతుంది. ఇలా నువ్వు నీ ప్యాషన్ మీద, ఒక ప్రాబ్లం సాల్వ్ మీద నువ్వు గట్టిగా పని పెడితే ఆటోమేటిక్గా దాని వెనకాల డబ్బు వచ్చేస్తుంది అంటాడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ చెప్పిన 6 పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ హార్డ్ వర్క్, రెండోది సాక్రిఫైస్, మూడోది స్ట్రగుల్, నాలుగోది ఫెయిత్, ఐదోది పేషెన్స్, ఆరోది ప్యాషన్. ఈ 6 స్టెప్స్ కనుక ఫాలో అయితే నువ్వు ఎంటర్ప్రీనర్ అవ్వడం, నువ్వు ఒక సక్సెస్ పర్సన్ అవ్వడం ఎవరు ఆపలేరు అంటాడు ఎలాన్ మస్క్. ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.